వాస్తుకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు. ఇక గురు మౌఢ్యమి అనగా గురు గతాలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి అంటే జూన్ 10వ తారీఖు 2025 నుంచి మొదలుకొని ఆషాఢ శుద్ధ చతుర్దశి 9 జూలై 2025 బుధవారం వరకు గురు మౌఢ్యమి ఉంటుంది. అంటే ఆషాఢ మాసంలో 15 రోజులు ఉంటుంది. ఆషాఢ మాసంలో మనం ఎట్లా శుభకార్యాలు చేస్తాం కాబట్టి అదే పెద్ద మనకు ఇది వచ్చే అవకాశం లేదు. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నుంచి ఆషాఢ పాఠ్యం వరకు ఉండే ఆ 15-20 రోజులు ఏముంటుందో ఆ సమయం మాత్రం మనకు శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా ఇంకొక పెద్ద గతం ఈ సంవత్సరం మనకు ఉన్నది ఏమంటే శుక్ర మౌఢ్యమి. అది మార్గశిర శుద్ధ సప్తమి అంటే మనకు మోత్క పౌర్ణమి అంటే మోత్కపల్లిలో రథోత్సవం చేసే పౌర్ణమికి వారం రోజుల ముందు నుంచి ప్రారంభమవుతుంది. 27 నవంబర్ 2025 నుంచి ప్రారంభమై మాఘ బహుళ అమావాస్య 17 ఫిబ్రవరి 2026 వరకు ఉంటుంది. దాదాపు 3 నెలలు ఉంటుంది. దీంట్లో పుష్యమాసం ఒకటి మనం ఎట్లా శుభకార్యాలు చేస్తాం కాబట్టి అది